రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రవేశపెడుతున్న నూతన మద్యం పాలసీ వ్యతిరేకంగా మహిళా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. వినూత్నంగా నూతన మద్యం పాలసీ విధానం మహిళల మెడకు ఉరితాడు లాంటిదని ఉరితాళ్లు మెడకు తగిలించుకొని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వార్ జిల్లా మహిళా కార్యదర్శి కుమారి మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ మహిళ మెడకు ఉరితాడు వంటిదని, మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక వనరుగా చూస్తున్నారన్నారు. మద్యం పాలసీని సమూలంగా నివారించాలని, దేశంలో మద్యం వలన మహిళలు చిన్నారుల పట్ల దాడులు పెరిగిపోవడం చూస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ ఎం లక్ష్మి, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎస్ వెంకటలక్ష్మి, అత్తిలి విమల, ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి, ఐద్వార్ జిల్లా కార్యదర్శి వై సత్యవతి పాల్గొన్నారు. హామీలిచ్చి ఈరోజు తీరా గెలిచినాక తుంగలో తెచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. రేపటి నుంచి నూతన మద్యం పాలసీని అమలులోకి తీసుకొస్తున్నారు. ఏదో ప్రజలకు అవసరమేంటంటే ఏవైతే ఉచిత సిలిండర్లు ఇస్తారో దానికోసం పట్టించుకోలేదు. నిత్యావసర వస్తువులు సరుకులన్నీ కూడా ఆకాశాన్ని అంటున్నాయి. అలాగే ఉచిత ఫ్రీ బస్సులకు అది కూడా పట్టించుకో, ఏదైతే ప్రజలకు హానికరంగా ఉంటుందో, మహిళలపై అత్యాచారాల దాడులకి క్రైమ్ రేట్కి పెరుగుతుందో, మద్యాన్ని మాత్రం దశల వారీగా నిషేధిస్తామని చెప్పినటువంటి గత ప్రభుత్వం కానివ్వండి పక్కన పెట్టేశారు. అందుకే వాళ్ళకి ఓడిపోయినట్టు పరిస్థితి వచ్చింది. మహిళలు ఖచ్చితంగా బుద్ధి చెప్పారు. ఈ ప్రభుత్వం కూడా తెలుగుదేశం నాయకులు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఎక్కడైనా సరే మహిళలు షాప్ వద్దన్నట్లయితే మేము ఖచ్చితంగా తీసేస్తామని చెప్పి, ఏ మహిళలు ఎవరు కూడా మాకు మద్యం షాప్ కావాలని ఎక్కడ కూడా కోరుకోరు. ఏదో జనాభా ప్రాతిపదికన హాస్పిటల్స్ లేవు, జనాభా ప్రాతిపదికన స్కూల్స్ లేవు, కానీ 10,000 మంది ఎక్కడైనా ఉన్నట్లయితే మద్యం షాప్ ఇవ్వమంటున్నారు. ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినట్లయితే మరింత మద్యం వేరే పారుతుంది, మహిళలపై హింస పెరిగిపోతుంది, దాడులు పెరిగిపోతాయి, అత్యాచారం పెరిగిపోతున్నాయి. మనం చూసుకున్నట్టు ఘటనలు ఎక్కడ చూసినా సరే తాగినటువంటి మైకంలో తల్లి చెల్లి అనే తేడా లేకుండా విచక్షణ కోల్పోయి మరి అత్యాచారాలకు ఎగబడుతున్నట్టు చెప్పినప్పుడు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తామని చెప్పి అడుగుతున్నాం. దశల వారి మద్యపాన నిషేధాన్ని మహిళా సంఘాల ఐక్యవేదికగా ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తాం. ఆ వైపుగా పక్కన పెట్టేసి ఈరోజు ప్రభుత్వం నడిపించాలైతే షాపులు విచ్చలవిడిగా పెంచేస్తాం, ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తాం. 2,000 కోట్ల రూపాయలు కేవలం ఫీజుల ద్వారా వసూలు చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఆడవాళ్ళని ప్రాణమానాలు దోచుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది తాలిబొట్టు తెగిపోయి భర్తలు పోయి బిడ్డలు పోయి అనేక హింసలకు గురవుతున్న ఈ నేపథ్యంలో దశల వారి మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలి. కనీసం మద్య నియంత్రణకైనా సరే పాటుపడాలని చెప్పి మహిళా సంఘాల ఐక్యవేదికగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మద్యాన్ని నియంత్రించి విరోధించబడిన కూటమి ప్రభుత్వం గంజాయి మీద ఉక్కుపాదాన్ని మోపుతున్నామన్నారు. మరి గంజాయి మీద మోపిన ఉక్కుపాదాన్ని మద్యం మీద మోపడానికి ఏం ఆటంకం వచ్చిందని మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఇదేమైనా మద్యం ఏమైనా ఆదాయ వనరుగా చేసుకోవడానికి ఇలా సూపర్ 6 ప్రకటించి సూపర్ 6 కావాల్సిన డబ్బునంతా కూడా ఇక్కడ మేము ఇక్కడే సంపాదిస్తాము అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి కొత్త నూతన మద్యం పాలసీ ద్వారా ప్రజలందరి దగ్గర నుంచి జనాభా ప్రాతిపదిక మీద తాగుబోతులుగా చేసి వ్యసనపరులుగా చేసి మద్యాన్ని ఆదాయ వనరుగా చేసుకొని ఇంకా జీవితాలు చిత్రం చేస్తుంది. ఇప్పటికే మద్యం మరణాలని ప్రభుత్వం హత్యలే అని చెప్పి మేము నిరసిస్తున్నాము. అలాంటప్పుడు ఈ కొత్త నూతన మద్యం పాలసీ ప్రజలని ఆ యొక్క వ్యసనం నుంచి బయటపడేయడం కాకుండా మరింతగా తాగుబోతులుగా మార్చే పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తుంది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నూతన మద్యం పాలసీ ఆపాలి. లేదంటే గనక ఏదైతే ఇప్పుడు గంజాయి మీద మోపిన ప్రభుత్వం ఆదాయ వనరుగా చేస్తుంది, ఇదేమైనా హెల్త్ డ్రింకా లేకపోతే ఇది మెడిసినా, ఇది తాగాల్సిన విధంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకి లెక్క వేసుకుంటుంది. కాబట్టి వీటన్నిటి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెంటనే మద్యాన్ని నిషేధించి నియంత్రించాలని చెప్పేసి మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ విధానాలు మారలేదు, మాటలు చెప్పలే కాబట్టి చేతలేమీ లేవని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం 20% రేషన్ తగ్గిస్తానని చెప్పాడు, కానీ గవర్నమెంట్ మొత్తం దివాళా తీసేసి మద్యాన్ని ఆదాయ వనరుగానే చూస్తాం. 2,000 కోట్ల రూపాయలు లాభం రావాలి, లైసెన్సులు పెడతామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మహిళలకు ఇప్పుడే మేము ప్రోగ్రామ్ చేసాం. ఇంకా మహిళలు ఇప్పటికే నేరాలు ఘోరాల్లో మొదటిసారి ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇప్పుడు ఊరి కూడా వేసేసుకునే పరిస్థితి వచ్చింది. కనుక మద్యాన్ని ఆదాయ వనరుగా చూసే ధోరణి రూపుమాపాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. అక్టోబర్ 15 లోపు న్యూ ఎక్సైజ్ పాలసీ విధానాన్ని రద్దు చేయాలి, ప్రైవేటు సంస్థలకు ఇవ్వద్దు. అలాగే గవర్నమెంట్ నిర్వహిస్తే కనుక డ్రై డే అట్లాగే సెలవులప్పుడు పండుగలప్పుడు ఇవ్వరు. కనుక న్యూ ఎక్సైజ్ పాలసీ విధానాన్ని రూపొందించే ధోరణిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు మహిళల మీద జరిగే నేరాల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందనంటే కారణం మద్యం అమ్మకాలు, మద్యం యొక్క దొడ్డిదారిని అమ్మడం వల్లే. కనుక దీన్ని ఆదాయ వనరుగా చూడదని చెప్పదలుచుకున్నాం. ఆ రకంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ రోజు గంజాయి మీద ఉక్కుపాదం మోపడం కాదు, జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సు చెప్పినట్టు గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ అలాగే మద్యం మహిళల మీద దాడులు కీలకం అవుతుందని చెప్పేసి చెప్పారు. కాబట్టి దీన్ని ఒక్కసారి మీరు గమనించండి. సనాతన ధర్మం కోసం మాట్లాడటం కాదు, మహిళల్ని అత్యాచారాలు గురి చేయడం మీ పద్ధతి అని చెప్పేసి
నిషేధించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.